సరస్వతీపుత్ర అవధాని పితామహ వీరి బిరుదులు. సరస్వతీపుత్ర అవధాని పితామహ ఎవరి బిరుదులు? సివి సుబ్బన్న గారి బిరుదులు. సివి సుబ్బన్న అంటే ఏమిటి? కడప వెంకట సుబ్బన్న అని అర్థం. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ యొక్క బిరుదులు ఏమిటి మనకి? గాన కళాసింధు, సంగీత కళారత్న. గాన కళాసింధు, సంగీత కళారత్న అనేవి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ యొక్క బిరుదులు. జ్ఞాన్పీఠ్ పురస్కారాలకు సంబంధించి సరి అయినవి. జ్ఞాన్పీఠ్ పురస్కారాలకు సంబంధించి సరి అయినవి. ఆప్షన్ ఏ రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ 2012లో పాకుడురాలు నవలకు ఈ పురస్కారం అందుకున్నారు. సరి అయినదే. రావూరి భరద్వాజ 2012లో పాకుడురాలు అనే నవలకు ఈ పురస్కారం అందుకున్నారు. సరి అయినదే. సి నారాయణ రెడ్డి 1980లో అన్నారు, కానీ సి నారాయణ రెడ్డి మనకి 1988లో విశ్వంబర అనే కావ్యానికి జ్ఞాన్పీఠ్ పురస్కారం అందుకున్నారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ సరి అయినది కాదు. ఎందుకంటే సి నారాయణ రెడ్డి గారు 1988వ సంవత్సరంలో విశ్వంబర అనే కావ్యానికి జ్ఞాన్పీఠ్ పురస్కారం అందుకున్నారు. థర్డ్ ఆప్షన్ విశ్వనాథ సత్యనారాయణ గారు 1970లో 1000 పడగలు నవలకన్నారు, కానీ విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞాన్పీఠ్ పురస్కారం తెచ్చింది ఏమిటి? శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. కాబట్టి ఇది కూడా సరైనది కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు 1970లో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే నవలకి జ్ఞాన్పీఠ్ పురస్కారం అందుకున్నారు. కాబట్టి మనకి సరి అయినది ఏంటి? ఆ మాత్రమే సరి అయినది. నాటకాలు సంబంధిత రచయితలతో జతపరచండి. ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారం. తాండ్ర సుబ్రహ్మణ్యం రామాంజనేయ యుద్ధం. పానుగంటి లక్ష్మీ నరసింహం పాదుక పట్టాభిషేకం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గయోపాఖ్యానం. స్కౌట్ను ఎవరు స్థాపించారు? రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బేడెన్ పవెల్ స్కౌట్ని స్థాపించారు. మనకి స్కౌట్ గురించి ఎక్కడ ఉంటుంది? మనకి స్కౌట్ గురించి 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 1లో లాస్ట్లో ఉంటుంది స్కౌట్ గురించి. క్రింది వాటిలో సరి అయినది. సమాజానంద స్వామి అనేది షేక్ ఖాజా హుస్సేన్ గారి రచన, కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ సరి అయినది. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు ఎవరివి? మామిడిపూడి వెంకట రంగయ్య గారి యొక్క ఆత్మకథే మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేది మామిడిపూడి వెంకట రంగయ్య గారి యొక్క ఆత్మకథ. సాహితీ రుద్రిమ అనే బిరుదు ఎవరికి కలదు? ఊటకూరి లక్ష్మీకాంతానికి సాహితీ రుద్రిమ అనే బిరుదు కలదు. కాబట్టి ఫస్ట్ ఆప్షనే సరి అయినది. సమాజానంద స్వామి, షేక్ ఖాజా హుస్సేన్. కవయిత్రి తిలక ఎవరి బిరుదు? కవయిత్రి తిలక అనేది మనకి కొలకలూరి స్వరూపరాణి యొక్క బిరుదే కవయిత్రి తిలక. ఓటకూరి లక్ష్మీకాంతం యొక్క బిరుదు ఏమిటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఓటకూరి లక్ష్మీకాంతం యొక్క బిరుదు సాహితీ రుద్రమ. కవయిత్రి తిలక అనే బిరుదు కొలకలూరి స్వరూపరాణి. డాక్టర్ ఉమర్ అలీషా గారి గురుపీఠం పేరేమిటి? జ్ఞానసభ అనేది డాక్టర్ ఉమర్ అలీషా గారి యొక్క గురుపీఠం పేరు. తరిగొండ వెంగమాంబ అష్టగంటకాల ప్రత్యేకత ఏమిటి? 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులు రాయించడం అనేది అష్టగంటాల యొక్క ప్రత్యేకత. వెంకట పార్వతీశ కవులుగా పేరు పొందింది ఎవరు? బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం వెంకట పార్వతీశ కవులుగా పేరు పొందారు. చల్లపిల్ల వెంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి ఎలా పేరు పొందారు? తిరుపతి వెంకట కవులుగా పేరు పొందింది ఎవరు? చల్లపిల్ల వెంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి. కలవకొలను సదానంద గారు ఈ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఏ రచనకు? 90 పెదవులు ఏడ్చే కళ్ళు అనే
నవలకు నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే నవలకు కలవకలను సదానంద గారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. దేవిప్రియ గురించి సత్యాలు. దేవిప్రియ గురించి సత్యాలు. దేవిప్రియ గారి అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్. సరి అయినదే. వీరు కడప జిల్లాకు చెందినవారు అనేది సరి అయినది కాదు. వీరు గాలిరంగు అనే వచన కవిత సంపుటిని రచించారు. సరి అయినదే. గాలిరంగు అనే వచన కవితా సంపుటిని రచించారు అనేది సరి అయినది. తేనెపట్టు, భ్రమరగీతం అనేవి ఈయన ఇతర రచనలు సరైనది కాదు. తేనెపుట్ట, భ్రమరగీతం అనేవి ఇతని రచనలు కాదు. దేవిప్రియ అనగా షేక్ ఖాజా హుస్సేన్ గారి ఇతర రచనలు ఏమిటి? అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీతిపుట్ట, తుఫాను, తుమ్మెద, గాలిరంగు, అరణ్య పురాణం ఇవన్నీ కూడా దేవిప్రియ గారి యొక్క ఇతర రచనలు. బలుసు వెంకట రమణయ్య గారి గురించి సత్యాలు. బలుసు వెంకట రమణయ్య గారి గురించి సత్యాలు. బలుసు వెంకట రమణయ్య గారి కలం పేరు రావు. ఇది సరి అయినదే. ఈయన కలం పేరేమిటి? రావు అనేది సరి అయినదే. సెకండ్ ఆప్షన్. వీరు చెన్నై సూరి ప్రౌఢ వ్యాకరణానికి టీకా రాశారు అనేది సరి అయినది కాదు. వీరు చెన్నై సూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. నా ఉత్తర దేశ యాత్ర వీరి యాత్ర రచన. ఇది సరి అయినదే. కాశ్మీర దీపకలిక వీరి కథా సంకలనం అన్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి క్రింది వాటిలో సత్యాలు ఏమిటి? బలుసు వెంకటరమణయ్య గారి గురించి వీరి కలం పేరు రావు. నా ఉత్తర దేశ యాత్ర వీరి యాత్ర రచన. అన్నమయ్య రచనలను గుర్తించండి. అన్నమయ్య రచనలు. శృంగార మంజరి అనేది అన్నమయ్య రచనే కానీ సుభద్ర కళ్యాణం అనేది అన్నమయ్య రచన కాదు. సుభద్ర కళ్యాణం ఎవరు రాశారు? తాళ్ళపాక తిమ్మక్క గారు రాశారు. సంకీర్తన లక్షణం అన్నమయ్య రచన కానీ సుభద్ర కళ్యాణం ఆయనది కాదు. తిరుపతి రామాయణం, సంకీర్తన లక్షణం అనేవి అన్నమయ్య గారి రచనలు. తరిగొండ వెంగమాంబ రచన. తరిగొండ వెంగమాంబ రచన ఏంటి? క్రింది వాటిలో రాజయోగ సారం అనేది తరిగొండ వెంగమాంబ రచన. లక్కపెడతల పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి ఎవరు? లక్కపెడతల పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి చింతా దీక్షితులు. ఎవరు? చింతా దీక్షితులు. దేవదత్తుడు, తులసీదాస్, త్యాగరాజు. దేవదత్తుడు, తులసీదాస్, త్యాగరాజు అనే పద్యకావ్యాలు రచించింది ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు. పైడిమర్రి వెంకట సుబ్బారావు. క్రింది వారిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు. క్రింది వారిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు ఎవరు? మనకి మధురాంతకం రాజారాం గారు, బోయి భీమన. మధురాంతకం రాజారాం, బోయి భీమన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు. శ్రీకరముగా నారసింహ అలంకరణ నీ కథ ప్రారంభించెదను అని కావ్య ఆరంభం చేసినదెవరు? తరిగొండ వెంగమాంబ. తరిగొండ వెంగమాంబ. రావూరి భరద్వాజ గారి రచనలు. రావూరి భరద్వాజ గారి రచనలు ఏంటి? మనకి అపరిచితులు, కథాసాగరం అనేవి రావూరి భరద్వాజ గారి రచనలు. బందీ వంకర టింకర. బందీ వంకర టింకర అనే ఎవరి రచన? మనకి చిలుకూరి దేవపుత్ర గారి రచనలే బందీ వంకర టింకర. నీతియే మూలము విద్యకు, నీతియే పురుషార్థతత్వ నిర్ణాయమకం. ఈ పద్యాలు రచించిన కవి ఎవరు? ఏటుకూరి వెంకట నరసయ్య. కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దుల్లో నింపిందట అన్న కవి ఎవరు? ఈ రచన మనకి దేనికి సంబంధించింది? అక్షరం అనే పాఠానికి సంబంధించింది. 7th క్లాస్లో ఉంటుంది కదా. రచయిత ఎవరు? రావినూతల ప్రేమ్ కిషోర్. గురజాడ రచనలకు సంబంధించి సరికానిది. ఏంటి? కన్యాశుల్కం నాటకం సరి అయినది. కానీ దిద్దుబాటు అనేది మనకి ఏమవుతుంది? దిద్దుబాటు అనేది మనకి కథానిక అవుతుంది. కాబట్టి సరి అయినది కాదు. మెటిల్డా కథ, పూర్ణమ్మ గేయం. శ్రీనాథుడు వీరి ఆస్థానంలో విద్యా అధికారిగా ఉన్నాడు. ఎవరి ఆస్థానంలో? పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యా అధికారిగా ఉన్నారు శ్రీనాథుడు.
హరిజన పాటలు రచయిత. హరిజన పాటలు రచయిత ఎవరు మనకి? హరిజన పాటలు రచయిత ఎవరు మనకి? గరిమెల్ల సత్యనారాయణ. గరిమెల్ల సత్యనారాయణ. పుట్టుగుడ్డిగా పోకురా ఓ కవి, వట్టి మ్రోదువు కాకురా అంటూ చైతన్య గేయ కవితను రాసింది ఎవరు? చైతన్యం గేయ కవితను రాసింది ఎవరు? తాపీ ధర్మారావు. ఎవరు? తాపీ ధర్మారావు. ఆశావాది ప్రకాశరావు అవధాన గురువు ఎవరు? ఆశావాది ప్రకాశరావు అవధాన గురువు సివి సుబ్బన్న. సివి సుబ్బన్న అంటే కడప వెంకట సుబ్బన్న. నవ్యాంధ్రం నా జీవిత కథ రచయిత ఎవరు? నవ్యాంధ్రం నా జీవిత కథ రచయిత అయ్యదేవర కాళేశ్వరరావు. రావూరి భరద్వాజ రచించిన జలప్రళయం అనేది నవల. కవి ఉమర్ అలీషా రచన గురించి సత్యమైనది ఏమిటి? మణిమాల చంద్రగుప్త నాటకాలు అనేవి సరి అయినది. మణిమాల చంద్రగుప్త అనేవి నాటకాలు అనేది సరి అయినది. సుదక్షిణ పరిణయం. సుదక్షిణ పరిణయం రచించిన వారు ఎవరు? తెనాలి అన్నయ్య కవి. చాటు పద్యమంజరి సంకలనకర్త. చాటు పద్యమంజరి సంకలనకర్త ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. కరుణశ్రీ వీరి కలం పేరు. కరుణశ్రీ ఎవరి కలం పేరండి? జంజాల పాపయ్య శాస్త్రి యొక్క కలం పేరే కరుణశ్రీ. షేక్ ఖాజా హుస్సేన్ గారి కలం పేరు ఏమిటి? దేవిప్రియ. షేక్ ఖాజా హుస్సేన్ గారి కలం పేరు దేవిప్రియ. కీలాంబి వెంకట నరసింహాచార్యులు. కీలాంబి వెంకట నరసింహాచార్యులు గారి యొక్క కలం పేరు ఏమిటి? ఆత్రేయ. జంజాల పాపయ్య శాస్త్రి గారి యొక్క కలం పేరు కరుణశ్రీ. బాల త్రిపుర సుందరమ్మ. బాల త్రిపుర సుందరమ్మ యొక్క కలం పేరు బీనాదేవి. బి నరసింహారావు, బాల త్రిపుర సుందరమ్మ ఇద్దరూ కలిసి బీనాదేవి అనే కలం పేరుతో కవిత్వం రాశారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి యొక్క కలం పేరు ఏమిటి? జాస్మిన్. కవులను వారి కావ్యాలను జతపరచండి. క్రింది కవులను వారి కావ్యాలను జతపరచండి. కూచమంచి తిమ్మకవి. కూచమంచి తిమ్మకవి రుక్మిణీ పరిణయం. రామరాజభూషణుడు వసుచరిత్ర. అల్లసాని పెద్దన మనుచరిత్ర. దాశరథి అమృతాభిషేకం. గుర్రం జాషువా రచన కానిది. గుర్రం జాషువా రచన కానిది. ముసాఫరులు, కాందీసీకుడు, నేతాజీ అనేది గుర్రం జాషువా రచనలు. కానీ అమృతవీణ ఎవరి రచన? అమృతవీణ అనేది మనకి దాశరథి కృష్ణమాచార్యుడి గారి రచన. సత్యం శంకరమంచి రచనల గురించి సత్యాలు. సత్యం శంకరమంచి రచనల గురించి సత్యాలు. కార్తీక దీపాలు వీరి కథా సంకలనం సరి అయినదే. రేపటి దారి, సీత స్వగతాలు అనేవి నాటికలు అన్నాడు. ఇది సరి అయినది కాదు. ఆఖరి ప్రేమలేఖ, ఎడారి కలువపూలు నవలలు సరి అయినదే. హరహర మహాదేవ నాటకం కూడా సరి అయినదే. ఇవాళ నా రక్త కిరణాలు చంద్రతలం మీద ప్రతిబింబిస్తున్నాయి అని పలికిన కవి ఎవరు అని గ్రంథం. ఎండూరి సుధాకర్, నల్లదాక్షి పందిరి. ఇవాళ నా రక్త కిరణాలు చంద్రతలం మీద ప్రతిబింబిస్తున్నాయి అని పలికిన కవి ఎండూరి సుధాకర్, గ్రంథం నల్లదాక్ష పందిరి. జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం. జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం అన్న గ్రంథ రచయిత శ్రీ రామప్ప గారి గంగప్ప. గాన కళాసింధు, సంగీత కళారత్న వీరి బిరుదులు. పెనుగొండ కొండపాట వీరి రచన. వేమనపై విమర్శనా గ్రంథం రచించారు. పై వాక్యాలు ఎవరికి వర్తిస్తాయి? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు యొక్క బిరుదులేమిటి? గాన కళాసింధు, సంగీత కళారత్న. ఈయన ఏం చేశారు? పెనుగొండ కొండపాట వీరి రచన. వేమనపై విమర్శనా గ్రంథం కూడా రచించారు. కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి అనేవి వీరి బిరుదులు. ఎవరి బిరుదులు? ఆశావాది ప్రకాశరావు బిరుదులే కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి. గుర్రం జాషువా గారి బిరుదులేమిటి? గుర్రం జాషువా గారి బిరుదులు కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. గుర్రం జాషువా గారి బిరుదుల్లో నవయుగ కవి చక్రవర్తి ఉంది. ఆశావాది ప్రకాశరావు గారి బిరుదేంటి? నవయుగ వచన కవితా చక్రవర్తి.
చాటుపద్య మణిమంజరి. చాటుపద్య మణిమంజరి గ్రంథకర్త ఎవరు? ఎవరు మనకి? వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి. శ్రీకృష్ణ దేవరాయల బిరుదు. శ్రీకృష్ణ దేవరాయల బిరుదు ఏమిటి మనకి? సాహితీ సమరాంగణ సార్వభౌముడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు. శ్రీ ఆశావాది ప్రకాశరావు గారిని భారత ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. ఏ పురస్కారంతో సత్కరించింది? 2021వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం శ్రీ ఆశావాది ప్రకాశరావు గారిని సత్కరించింది. హితోక్తి శతక రచయిత. హితోక్తి శతక రచయిత ఎవరు? గెద్దల శామ్యూల్ గారు హితోక్తి శతక రచయిత. హితోక్తి శతక రచయిత అనమాట. జెండా ఇస్మాయిల్. జెండా ఇస్మాయిల్ రాసిన శతకం ఏమిటి? ఆంధ్రపుత్ర శతకం. ఆంధ్రపుత్ర శతకం. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా గ్రంథకర్త ఎవరు? త్రిపురనేని గోపీచంద్. క్రింది వారిలో నన్నయ సమకాలికులు. క్రింది వారిలో నన్నయ సమకాలికులు. 9th క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలో సంబంధిత కవులకి సంబంధించిన సమకాలికులను ఇవ్వడం జరిగింది కవపరిచయాలలో. అవి కూడా గుర్తుంచుకోవడం చాలా మంచిది. నన్నయ సమకాలికులు ఎవరు? నన్నయ సమకాలికులు నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లయ్య రేచన, అధ్వర్ణుడు. కాబట్టి కిందిచ్చిన ఆప్షన్స్లో మనకి ఎవరున్నారు? నారాయణ భట్టు ఉంది. కాబట్టి నన్నయ సమకాలికులు ఎవరు? నారాయణ భట్టు. ఎవరు నన్నయ సమకాలికులు? నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లయ్య రేచన, అధ్వర్ణుడు. తాపి ధర్మారావు గారి యొక్క సమకాలికులను చూద్దాం. పుటపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ. పుటపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీలు తాపి ధర్మారావు గారి యొక్క సమకాలికులు. తరువాత మనకి జంజాల పాపయ్య శాస్త్రి. జంజాల పాపయ్య శాస్త్రి గారి యొక్క సమకాలికులు ఎవరు? ఎవరంటే మనకి ఆరుద్ర, పుటపర్తి నారాయణాచార్యులు. ఆరుద్ర, పుటపర్తి నారాయణాచార్యులు మనకి జంజాల పాపయ్య శాస్త్రి గారి యొక్క సమకాలిక రచయితలు. ఆరుద్ర పూర్తి పేరేమిటి? ఆరుద్ర గారి పూర్తి పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఆట. అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలలో తృతీయ బహుమతి అందుకున్న చిలకలూరి దేవపుత్ర నవల ఏమిటి మనకి? పంచమం. ఏమిటది? పంచమం అనేది ఆట అసోసియేషన్ వారి నవలల పోటీల్లో తృతీయ బహుమతి అందుకున్న నవల. దేవిప్రియ గారి దేవిప్రియ అనే కలం పేరు గల కవి. దేవిప్రియ అనే కలం పేరు గల కవి ఎవరు మనకి? షేక్ ఖాజా హుస్సేన్. ఎవరు మనకి? షేక్ ఖాజా హుస్సేన్. బలుసు వెంకటరమణయ్య గారి కలం పేరేమిటి? రావు. బలుసు వెంకటరమణయ్య గారి కలం పేరు రావు. కీలాంబి వెంకట నరసింహాచార్యులు గారి యొక్క కలం పేరేమిటి? ఆత్రేయ. జంజాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ. బాలత్రిపుర సుందరమ్మ మరియు బి నరసింగారావు గారి యొక్క ఇద్దరు కలిసి బీనాదేవి అనే కలం పేరుతో కవిత్వం రాసేవారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి యొక్క కలం పేరేమిటి? జాస్మిన్. దేవిప్రియ, షేక్ ఖాజా హుస్సేన్, ఆరుద్ర భాగవతుల సదాశివశంకర శాస్త్రి, రావు బలుసు వెంకటరమణయ్య, జాస్మిన్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి, ఆత్రేయ కీలాంబి వెంకట నరసింహాచార్యులు, బీనాదేవి బి నరసింగారావు, బాల త్రిపుర సుందరమ్మ. రావు అన్న కలం పేరుతో రచన చేసింది ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. రావు అన్న కలం పేరుతో రచన చేసింది బలుసు వెంకట రమణయ్య గారు. తొలి తెలుగు యాత్రా చరిత్ర. తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏమిటి మనకి? కాశ్మీర్ యాత్రా చరిత్ర. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశ్మీర్ యాత్రా చరిత్ర. గిరిజనులు సంచార జాతుల గురించి కథలు రాసిన తొలి రచయిత. గిరిజనులు సంచార జాతుల గురించి కథలు రాసిన తొలి రచయిత ఎవరు మనకి? చింతా దీక్షితులు. ఎవరు? చింతా దీక్షితులు. శూలాపాణి కలం పేరుతో రచనలు చేసిన వారు. శూలాపాణి కలం పేరుతో రచనలు చేసింది ఎవరు మనకి? బోనం నాగభూషణం. బోనం నాగభూషణం. కొత్త కలం పేరు వచ్చింది కదా ఇక్కడ మనకి. బోనం నాగభూషణం గారు శూలాపాణి అనే కలం పేరుతో రచన చేస్తారు.
బోనం నాగభూషణం గారి కలం పేరులో సోలాపాని భూషణం. ఈయన 7th క్లాస్లో యథ అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యక్తి. తొలి అచ్చతెనుగు కావ్యం. తొలి అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర కర్త ఎవరు? తొలి అచ్చతెలుగు కావ్యం యయాతి చరిత్ర రచయిత ఎవరు? మనకి పొన్నగంటి తెలగనాచార్యుడు. పొన్నగంటి తెలగనాచార్యుడు. మనకి 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లాస్ట్లో కొన్ని ఉంటాయి కదా, అవి చూద్దాం. తొలి తెలుగు రచనలకు సంబంధించి 7th క్లాస్ లాస్ట్లో మనకు ఉంటుంది, అది చూద్దాం. తొలి తెలుగు ఇతిహాసం ఆంధ్ర మహాభారతం రాసింది ఎవరు? నన్నయ్య తిక్కన ఎర్రన. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం, రచయిత గోన బుద్ధారెడ్డి. తొలి తెలుగు శతకం వృషాదీప శతకం, రచయిత పాల్కోరికి సోమనాథుడు. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం, రచయిత మారణ. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర అల్లసాని పెద్దన. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర పొన్నగంటి తెలగన నార్యుడు. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరియం కోరాడ రామచంద్ర శాస్త్రి. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగ. తొలి తెలుగు కథానిక దిద్దుబాతు గురజాడ అప్పారావు గారు. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర ఏనుగు వీరాస్వామి. షేక్ నాజర్ గారిని భారత ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. ఏ పురస్కారంతో? పద్మశ్రీ పురస్కారంతో షేక్ నాజర్ గారిని భారత ప్రభుత్వం సత్కరించింది. అడవిని ఊయలోగించే వాయు రాగాలని విన్నాం, హోరు జలపాతాల బృంద గానాలని అవతరించాం. పై పంక్తులు షేక్ నాజర్ గారి ఈ వచనా కవితలోని. ఏ వచనా కవిత అంటే మనకి చిరమాలిన్యం. చిరమాలిన్యం అనే పాఠ్యాంశం గాలి రంగు అనే వచనా కవిత సంపుటి నుండి స్వీకరించబడింది. క్రిందివానిలో అల్లసాని పెద్దన రచన. క్రిందివానిలో అల్లసాని పెద్దన రచన ఏమిటి? మనకి మనుచరిత్ర అనేది అల్లసాని పెద్దన రచన. మనుచరిత్ర అనేది అల్లసాని పెద్దన రచన. వసుచరిత్ర ఎవరు రాశారండి? వసుచరిత్ర మనకి రామరాజ భూషణుడు. వసుచరిత్ర రామరాజ భూషణుడు. మనుచరిత్ర అల్లసాని పెద్దన. రుక్మిణీ పరిణయం ఎవరు? రుక్మిణీ పరిణయం మనకి కూచమంచి తిమ్మకవి. కూచుమించి తిమ్మకవి. హరివంశం ఎవరి రచన? హరివంశం ఎర్రన రచన. నన్నయ్య వీరి ఆస్థాన కవి. నన్నయ్య వీరి ఆస్థాన కవి. నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవే నన్నయ్య. సుగ్రీవ విజయం. సుగ్రీవ విజయం అనేది మనకి తొలి యక్షగానం. ఎవరు రాశారు? తొలి యక్షగానమైన సుగ్రీవ విజయాన్ని కందుకూరి రుద్రకవి. తొలి నవల ఏంటి మనకి? తొలి నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం. తొలి నాటకం ఏమిటి మనకి? తొలి నాటకం మంజరి మధుకరియం కోరాడ రామచంద్ర శాస్త్రి. తొలి ప్రబంధం ఏమిటి? తొలి ప్రబంధం మనకి మనుచరిత్ర అల్లసాని పెద్దన. కవులను వారి రచనలతో జతపరచండి. కవులను వారి రచనలతో జతపరచండి. వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య యానాదులు. బివి నరసింహారావు ఋతువాణి. చిలకలూరి దేవపుత్ర చివరి మనుషులు. రావురి భరద్వాజ అపరిచితులు. అనుభవాలు జ్ఞాపకాలు. అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ? అనుభవాలు జ్ఞాపకాలు అనేది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథ. మామిడి వెంకట రంగయ్య గారి ఆత్మకథ ఏమిటి? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేది వీరి ఆత్మకథ. కొన్ని ఆత్మకథలు వారి రచయిత గురించి తెలుసుకుందాం. ఇది మనకి 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సత్యశోధన గాంధీజీ గారు. నేను నా దేశం దర్శి చెంచయ్య. నా ఎరుక ఆదిభట్ల నారాయణ దాసు. పింజారి షేక్ నాజర్. హంపి నుండి హరప్పా దాకా తిరుమల రామచంద్ర. నా జీవిత యాత్ర టంగుటూరి ప్రకాశం పంతులు. నా గొడవ కాళోజీ నారాయణరావు. నా అంతరంగ కథనం బుచ్చిబాబు. సాలాగ్రామం కపిలవాయి లింగమూర్తి. నూతిలో గొంతుకులు రచయిత ఎవరు? నూతిలో గొంతుకులు రచయిత ఆలూరి బైరాగి. హోరు హోరున రొదలు వినివీదముట్ట, హోయలుగా మా ఏరు ప్రవహించ వస్తుంది అని మా ఊరి ఏరు గురించి రాసిన కవి మధురాంతకం రాజారాం. మధురాంతకం రాజారాం. బారిస్టర్ పార్వతీశం రచించింది ఎవరు? మొక్కపాటి నరసింహశాస్త్రి. మొక్కపాటి నరసింహశాస్త్రి.
ఇంత మంచి పెన్న తల్లి ఎందుకు ఎండిపోయినో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకు ఎండిపోయినో అని పలికిన మాటలు ఎవరి? విద్వాన్ విశ్వం. ఎవరివి? విద్వాన్ విశ్వానివి. శతక కవులను వారు రాసిన శతకాలతో జతపరచండి. శతక కవులను వారు రాసిన శతకాలతో జతపరచండి. గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకం, నార్ల చిరంజీవి తెలుగు పూల శతకం, పోతులూరు వీరబ్రహ్మం కాళికాంబ సప్తసతీ శతకం, మారద వెంకయ్య భాస్కర శతకం. క్రింది వాటిలో కుసుమ ధర్మన్న గారి గురించి సరి అయినది. క్రింది వాటిలో కుసుమ ధర్మన్న గారి గురించి సరి అయిన వాక్యాలను ఏమిటి చూద్దాం. చదువుకునే రోజుల్లోనే సంఘ సంస్కర్త అభిలాష కలిగి వీర్యసింగం చేత ప్రభావితులయ్యారనేది సరి అయినదే. అంటరాని వసంతం, నగజ శతకం వంటి రచనలు చేశారనేది సరి అయినది కాదు. అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలితరం దళిత కవి సరి అయినదే. క్రింది వానిలో బోయి భీమన్న గారి ఖండకావ్యం. బోయి భీమన్న గారి గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత అనేది ఖండకావ్యాలు. గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత అనేది ఖండకావ్యాలు. కూలీరాజు పాలేరు అనేవి నాటకాలు. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది స్వీయ చరిత్ర. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది బోయి భీమన గారి స్వీయ చరిత్ర. 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసింది ఎవరు మనకి? సరోజినీ నాయుడు. నల్లద్రాక్ష పందిరి వీరి రచన. నల్లద్రాక్ష పందిరి ఎవరి రచన? ఎండ్లూరి సుధాకర్ రచన. స్వేచ్ఛా నవల రచించిన వారు ఎవరు? ఓల్గా యొక్క ఫేమస్ రచనే స్వేచ్ఛ. నాటి చదువు వీరి ఆత్మకథ. నాటి చదువు ఎవరి ఆత్మకథ? మామిడిపూడి వెంకట రంగయ్య గారి ఆత్మకథే నాటి చదువు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథ ఏమిటి? నా చదువు అనేది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నాటి చదువు అనేది మామిడిపూడి వెంకట రంగయ్య. శ్రీ వెంకటాచల మహత్యం రచించిన వారు. శ్రీ వెంకటాచల మహత్యం ఎవరు రాశారు? తరిగొండ వెంగమాంబ. తాళపాక తిమ్మక్క ఏమ రాసింది? సుభద్రా కళ్యాణం. రచనలను కవులతో జతపరచండి. అల్పపీడనం పైడి తరేష్ బాబు, గాలిరంగు దేవిప్రియ, శ్రమ భగవద్గీత రావినోతుల ప్రేమ్ కిషోర్, కొత్తగాలి బోనం నాగభూషణం. తెలుగుబిడ్డ మకుటంతో పద్యాలు రాసిందెవరు? తెలుగుబిడ్డ మకుటంతో పద్యాలు రాసింది నార్ల చిరంజీవి. పంటచేల గట్ల మీద నడవాలి పాట రచయిత ఎవరు మనకి? పాలగుమ్మి విశ్వనాథం. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని చెప్పిన కవి శ్రీశ్రీ. క్రింది వారిలో చిత్రకారునిగా ప్రఖ్యాతి చెందిన రచయిత ఎవరు? సూర్యదేవర సంజీవదేవ్. విద్వాన్ విశ్వం అసలు పేరేమిటి? విద్వాన్ విశ్వం అసలు పేరు వీలూరి వెంకటాచార్యులు. ఆరుద్ర అనేది మనకి భాగవతుల సదాశివశంకర శాస్త్రి గారి అసలు పేరు. తేనెల తేటల మాటలతో గేయ రచయిత ఎవరు? ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు. ఏనుగు లక్ష్మణ కవి మనకి 18వ శతాబ్దానికి చెందిన కవి. అమృతం కురిసిన రాత్రి వీరి రచన. అమృతం కురిసిన రాత్రి బాలగంగాధర్ తిలక్. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది వీరి రచన. ఎవరి రచన? బోయి భీమన. అదే రావూరి భరద్వాజ గారి స్వీయ చరిత్ర పేరేమిటి? నా గురించి 4 మాటలు అనేది రావూరి భరద్వాజ గారి యొక్క ఆత్మకథ. పెన్నేటి పాట రచయిత ఎవరు? పెన్నేటి పాట విద్వాన్ విశ్వం. ఆత్రేయ అసలు పేరేమిటి? ఆత్రేయ అసలు పేరు కీలాంబి వెంకట నరసింహాచార్యులు. తెలుగు పూల శతకకర్త.
తెలుగు పూల శతకర్త ఎవరు మనకి? నార్లా చిరంజీవి. ఎవరు? నార్లా చిరంజీవి. గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత ఎవరు? గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత బసవరాజు అప్పారావు. హితోక్తి శతకం రచించిన వారు ఎవరు? హితోక్తి శతకం రచించింది ఎవరు మనకి? హితోక్తి గద్దల శ్యాముల్. జెండా ఇస్మాయిల్ రాసింది ఆంధ్రాపుత్ర శతకం. ఆంధ్రాపుత్ర శతకం. చుక్కా కోటి వీరభద్రమ్మ రాసిన శతకం ఏమిటి? నగాజా శతకం. పోతులూరి వీరబ్రహ్మం రాసిన శతకం ఏమిటి? కాళికాంబ సప్తసతీ శతకం.